స్తోత్రాలయ్యా. మమ్మల్ని తండ్రి నాయన యేసయ్యా స్తోత్రరాజా, ఇంతవరకు తండ్రి మీరు జీవంతరాజా ఉంచి మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగజేసిన గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. తండ్రి నాయన యేసయ్యా స్తోత్రం తండ్రి. ఈ యొక్క బుధవార సమయంలో తండ్రి బుధవార దినమందు తండ్రి యొక్క సాయంకాలం వేళ తండ్రి జరగన బైబిల్ స్టడీ ఆరాధన కార్యక్రమం రాజా యొక్క పాదాలు చెంత ఉంచుతున్నాం. దైవదాసులు తండ్రి ఏ అంశం ద్వారా మాతో మాట్లాడినారు తండ్రి. ఆత్మదేవునికి స్తోత్రాలు. మీరు దాసును మరుగుపరుచుకొని మాకు కావలసిన జీవాహారాన్ని రాజా మాకు సమృద్ధిగా మాకు మీరు దయచేయండి. చెప్పిన ప్రతి ఒక్క తండ్రి యేసయ్య మాట తండ్రి స్తోత్రాజా మాలో నాటబడి ఫలించే అభివృద్ధిలోకి రాజా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాము. ఆత్మదేవునికి స్తోత్రాలు తండ్రి. ఇక్కడ జరుగునైనా ఈ ఆరాధన కార్యక్రమం అంతా రాజా మీరు అధ్యక్షత వహించి తండ్రి నాన్న యేసయ్య స్తోత్రరాజా తండ్రి మీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుని యేసుక్రీస్తుకి అతి శ్రేష్టమైన నామని బట్టి అడిగి పెడుతున్నాం మా పరలోక ప్రియరక్షక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాధిదేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాధిదేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాదిదేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాదిదేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాదిదేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాదిదేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మాటతోనే సృష్టినంతయు కలుగ చేసిన పూజ్యుడా, మాటతోనే సృష్టినంతయు కలుగ చేసిన దేవుడా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. பிரைஸ் லார்ட். ஹல்லேலூயா. உமது முகம் நோக்கி பார்த்தவர்கள் வெட்கப்பட்டு போவதில்லை, உமது திருநாமம் அறிந்தவர்கள் கைவிடப்படுவதில்லை. உமது முகம் நோக்கி பார்த்தவர்கள் வெட்கப்பட்டு போவதில்லை, உமது திருநாமம் அறிந்தவர்கள் கைவிடப்படுவதில்லை. நம்பினோரை நீர் மறப்பதில்லை, உம்மை தேடி வந்தோரை வெறுப்பதில்லை. நம்பினோரை நீர் மறப்பதில்லை, உம்மை தேடி வந்தோரை வெறுப்பதில்லை. உமது முகம் நோக்கி பார்த்தவர்கள் வெட்கப்பட்டு போவதில்லை, உமது திருநாமம் அறிந்தவர்கள் கைவிடப்படுவதில்லை. உடைந்த பாத்திரம் என்று நீர் எவரையும் தள்ளுவதில்லை, உடைந்த பாத்திரம் என்று நீர் எவரையும் தள்ளுவதில்லை. ஒன்றுக்கும் உதவாதோர் என்று நீர் எவரையும் சொல்வதில்லை, ஒன்றுக்கும் உதவாதோர் என்று நீர் எவரையும் சொல்வதில்லை. இயேசு மகராஜா எங்கள் நேசா, இரக்கத்தின் சிகரம் நீரே. இயேசு மகராஜா எங்கள் நேசா, இரக்கத்தின் சிகரம் நீரே. உமது முகம் நோக்கி பார்த்தவர்கள் வெட்கப்பட்டு போவதில்லை, உமது திருநாமம் அறிந்தவர்கள் கைவிடப்படுவதில்லை. நம்பினோரை நீர் மறப்பதில்லை, உம்மை தேடி வந்தோரை வெறுப்பதில்லை. நம்பினோரை நீர் மறப்பதில்லை, உம்மை தேடி வந்தோரை வெறுப்பதில்லை. ஏழைகளின் பலன் நீரே, எளியோரின் நம்பிக்கை நீரே. ஏழைகளின் பலன் நீரே, எளியோரின் நம்பிக்கை நீரே. திக்கற்றோர் வேதனை அறிந்து நீர் உதவிடும் தகப்பன் நீரே. திக்கற்றோர் வேதனை அறிந்து நீர் உதவிடும் தகப்பனும் நீரே. இயேசு மகராஜா எங்கள் நேசா, இரக்கத்தின் சிகரம் நீரே. இயேசு மகராஜா எங்கள் நேசா, இரக்கத்தின் சிகரம் நீரே. உமது முகம் நோக்கி பார்த்தவர்கள் கைவிடப்படுவதில்லை, உமது முகம் நோக்கி பார்த்தவர்கள் வெட்கப்பட்டு போவதில்லை. உமது திருநாமம் அறிந்தவர்கள் கைவிடப்படுவதில்லை. நம்பினோரை நீர் மறப்பதில்லை, உம்மை தேடி வந்தோரை வெறுப்பதில்லை. நம்பினோரை நீர் மறப்பதில்லை, உம்மை தேடி வந்தோரை வெறுப்பதில்லை. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా,
రావేలవో యువక రావేలవో యువతి యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా రావేలవో యువక రావేలవో యువతి గురిలేని నీ బ్రతుకు ఎరయాయను విరోధికి గురిలేని నీ బ్రతుకు ఎరయాయను విరోధికి
ప్రభు కాడిని మోయుట చేయి మేలొందెదయినాడే జాగేలు యువ జనమా నీ హృదయము ప్రభుకేమో ప్రభు జీవము నీదగును నీ హృదయము ప్రభుకేమో ప్రభు జీవము నీదగును యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా రావేలవో యువక రావేలవో యువతి హల్లెలూయా. ஹல்லேலூயா. கருவிலே தாயின் கருவிலே உருவான நாள் முதலாய் கண்மணி போல் காத்து வந்தீரே என்ன தவம் செய்தேனோ தெரியலையே என்னில் எவ்வளவா அன்பு வைத்தீரே கருவிலே தாயின் கருவிலே உருவான நாள் முதலாய் கண்மணி போல் காத்து வந்தீரே என்ன தவம் செய்தேனோ தெரியலையே என்னில் எவ்வளவா அன்பு வைத்தீரே ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் நான் ஆயுள் நாளெல்லாம் ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் நான் ஆயுள் நாளெல்லாம் ஆராதிப்பேன் நான் கருவிலே தாயின் கருவிலே உருவான நாள் முதலாய் கண்மணி போல் காத்து வந்தீரே என்ன தவம் செய்தேன் தெரியலையே என்னில் எவ்வளவா அன்பு வைத்தீரே ரட்சித்தீரே கிருபையால் காத்தீரே தயவினால் ரட்சித்தீரே கிருபையால் காத்தீரே தயவினால் மீட்டிரே ரத்தத்தால் தூக்கினே இரக்கத்தால் மீட்டின ரத்தத்தால் தூக்கினே இரக்கத்தால் அன்பேன் தெய்வீக அன்பேன் அன்பேன் தெய்வீக அன்பே உன் அன்பு என்னில் ஊற்றி நீர் ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் நான் ஆயுள் நாளெல்லாம் ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் நான் ஆயுள் நாளெல்லாம் ஆராதிப்பேன் நான் கருவிலே தாயின் கருவிலே உருவான நாள் முதலாய் கண்மணி போல் காத்து வந்தீரே என்ன தவம் செய்தேன் தெரியலையே என்னில் எவ்வளவா அன்பு வைத்தீரே
வந்தீரே. என்ன தவம் செய்தேன் தெரியலையே, என்னில் எவ்வளவா அன்பு வைத்தீரே. குனிந்து தூக்கினீரே, பெரியவனாக்கினீரே. குனிந்து தூக்கினீரே, பெரியவனாக்கினீரே. அளவே இல்லாமல் ஆசீர்வதித்தீரே. அளவே இல்லாமல் ஆசீர்வதித்தீரே. மறப்பனோ மறந்து போவேனோ, உம்மை மறப்பனோ மறந்து போவேனோ. என்ன சொல்லி பாடிடுவே, ஆராதிப்பேன் நான், ஆராதிப்பேன் நான். ஆயுள் நாளெல்லாம் ஆராதிப்பேன் நான், ஆராதிப்பேன் நான், ஆராதிப்பேன் நான். ஆயுள் நாளெல்லாம் ஆராதிப்பேன் நான். கருவிலே தாயின் கருவிலே உருவான நாள் முதலாய் கண்மணி போல் காத்து வந்தீரே. என்ன தவம் செய்தேன் தெரியலையே, என்னில் எவ்வளவா அன்பு வைத்தீரே. என்ன தவம் செய்தேன் தெரியலையே, என்னில் எவ்வளவா அன்பு வைத்தீரே. அல்லேலூயா. ஹல்லேலூயா. மறவாமல் நினைத்தீரையா, மனதார நன்றி சொல்வே. என்னை மறவாமல் நினைத்தீரையா, மனதார நன்றி சொல்வேன். இரவும் பகலும் என்னை நினைத்து இதுவரை நடத்தினீரே. இரவும் பகலும் என்னை நினைத்து இதுவரை நடத்தினீரே. நன்றி நன்றி ஐயா, கோடி கோடி நன்றி ஐயா. நன்றி நன்றி ஐயா, கோடி கோடி நன்றி ஐயா. மறவாமல் நினைத்தீரையா, மனதார நன்றி சொல்வே. என்னை மறவாமல் நினைத்தீரையா, மனதார நன்றி சொல்வே.
కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుగణ తేజ కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుగణ తేజ నీ చరణములే నే కోరితిని
దేవుడు నామానికి స్తోత్రాలు. క్రీస్తునందు అత్యంత ప్రియమైన వెళ్ళారా, ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహింపరిచాం. దాదాపు 7:15 అయిపోయింది గంట. దయతో నన్ను క్షమించాలా. పాటలు పాడేవారు కొంచెం చరణాలు తగ్గించుకుంటూ పాడితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందరూ పాడగలిగిన వారే, పాటలు మన చర్చిలో అందరూ పాడగలిగిన వారు అయినా కానీ సమయాన్ని మనం మనసులో ఉంచుకొని దేవుడి వాక్యానికి, ఇది ఈరోజు బైబిల్ స్టడీ ఆరాధన కార్యక్రమం, అందుకని సమయాన్ని వాక్యానికి మనం ఎంత ఇస్తే మనకు అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దయతో మీరు అది మనసులో ఉంచుకోవాలి. ప్రియులారా, అందరూ లేచి నిలబడినట్టయితే పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన 1 నుంచి 5 వచనాలు మన మధ్య ఉన్న జాన్ సుందర్ చదివి మనకు క్లుప్తంగా మనకు వివరణిస్తారు. ஹல்லேலூயா, ஹல்லேலூயா. 119வது சங்கீதம் 1 தொடங்கி 5 வசனங்களை வாசிப்போம். கர்த்தருடைய வேதத்தின்படி நடக்கிற உத்தம மார்க்கத்தார் பாக்கியவான்கள். அவருடைய சாட்சிகளை கைக்கொண்டு அவரை முழு இருதயத்தோடும் தேடுகிறவர்கள் பாக்கியவான்கள். அவர்கள் அநியாயம் செய்வதில்லை, அவருடைய வழியில் நடக்கிறார்கள். உமது கட்டளைகளை நாங்கள் கருத்தாய் கைக்கொள்ளும்படி நீர் கற்பித்தீர். உமது பிரமாணங்களை கைக்கொள்ளும்படி என் நடைகள் ஸ்திரப்பட்டால் நலமாயிருக்கும். எனக்கு பிரியமான தேவனுடைய பிள்ளைகளாகிய என் சகோதர சகோதரிகளே, இந்த 119வது சங்கீதம் இன்றைக்கு நாம் வாசிக்கிறோம். இந்த சங்கீதம் தான் பைபிளில் பெரிய அதிகாரமுடைய சங்கீதமாக இருக்கிறது. மிகவும் சிறிய அதிகாரமுடைய சங்கீதம் எது என்றால் பக்கத்தில் இருக்கிற 117, அது பக்கத்தில் அமைஞ்சிருக்கு. இந்த சங்கீதத்தில் நான் வாசிக்கிற போது 176 வசனங்கள் இருக்கிறது. 176 வசனங்கள் 22 பாகங்களாக அது பிரித்திருக்கிறார்கள். ஏன் அதை அப்படி பிரித்திருக்கிறார்கள் என்றால், எபிரேய மொழியில் இருக்கிற எழுத்துக்கள், எபிரேய எழுத்துக்கள் மொத்தம் 22 வரும். 22 பெருக்கல் 8 நாம் கணக்கிட்டால் 176 வரும். அது மாதிரி இது வடிவமைத்திருக்கிறார்கள். இந்த சங்கீதம் முழுவதும் நாம் பார்த்தோம் என்றால் இது அந்த முதல் எழுத்தை வைத்து எபிரேய பாஷையிலே அதை தொடங்குவார்கள். அது ரைமிங்காக அது தொடங்கும். அவர்கள் எல்லாருமே சிறு பிள்ளைகளுக்கு இந்த வசனங்களை ரைமிங்காக பாடும்படிக்கு எபிரேய பாஷைக்காரர்கள், அந்த யூதர்கள் தங்களுடைய பிள்ளைகளுக்கு கற்றுக் கொடுப்பார்கள். ஆனால் தமிழில் நம்ம பார்க்கிற போது அப்படியாக இருக்கிறது. அதனுடைய கருத்து தான் இங்கே இருக்கும். ஆனால் அந்த மாதிரி இருக்காது. முதல் எழுத்து எபிரேய பாஷையில் ஆலெஃப் என்று ஆரம்பிக்கும். ஆலெஃப் என்று முதல் எழுத்து ஆரம்பிக்கிற அந்த இது 22 வரைக்கும் பிரித்திருக்கிறார்கள். இந்த சங்கீதத்தில் நாம் பார்த்தோம் என்றால், கர்த்தருடைய வேதத்தின்படி நடக்கிற உத்தம மார்க்கத்தார் பாக்கியவான்கள். இங்கே எல்லாமே இந்த 8 வசனங்கள் பார்க்கிற போது அடுத்துல பேத் என்று ஆரம்பிக்கிற அந்த சங்கீதத்தில் நான் வாசிக்கிற போது எல்லாமே இந்த நியாய பிரமாணம், தேவனுடைய சாட்சிகள், தேவனுடைய கட்டளைகள், தேவனுடைய கற்பனைகள், இதை கை கொண்டால் நல்லது, அதை கை கொள்ள வேண்டும், இது அப்படி கை கொண்டால் அது நலமாயிருக்கும், அவர்கள் எல்லாம் பாக்கியவான்கள். அப்படிப்பட்டவர்கள் யாரெல்லாம் கர்த்தருடைய கட்டளைகள், சாட்சிகள், கற்பனைகள் கை கொள்ளுகிறார்களோ அவர்கள் அநியாயம் செய்ய மாட்டார்கள் என்று இந்த சங்கீதம் நமக்கு எடுத்து சொல்லுகிறது. மாத்திரமல்ல, அவருடைய வழிகளில் நடக்கிறவர்கள், அவருடைய கட்டளைகளை யார் நடக்கிறார்களோ அவருடைய வழி நடக்கிறவர்கள் என்ற அர்த்தம். அப்படி நடக்கிறவர்கள் எப்பொழுதும் கர்த்தருடைய கரங்களிலே அவர்கள் நிறைப்பிருக்கிறார்கள். கர்த்தருடைய கண்ணெல்லாம் அவர் மேலே இருக்கும். கர்த்தர் அவர்களை வெட்கப்படும்படி விடமாட்டார் என்று இந்த சங்கீதம் 8 வசனங்களிலே நாம் வாசிக்கிறோம். கர்த்தருடைய பிள்ளைகளே, இந்த 119ஆம் சங்கீதத்தில் அநேக விஷயங்கள் சொன்னாலும் அது ஒரே ஒரு கருத்து என்ன சொல்லுகிறது என்றால், அவருடைய கற்பனைகள், அவருடைய நியாய பிரமாணங்கள், அவருடைய கட்டளையின்படி நாம் நடந்தால் அது நலமாயிருக்கும். அப்படிப்பட்டவர்கள் அநியாயம் செய்ய மாட்டார்கள், அவர்கள் கெட்டு போக மாட்டார்கள், கர்த்தர் அவர்களை காப்பார் என்று எழுதப்பட்டிருக்கிறது. கர்த்தர் தாமே இந்த சிறு விளக்கத்தை ஆசீர்வதிப்பாராக. ஆமென்.
ஸ்தோத்திரம் ஆண்டவரே, ஸ்தோத்திரம் ஐயா. எங்களை அதிகமாக நேசிக்கிற எங்கள் ஜீவனுள்ள அன்பின் பரலோக பிதாவே, ஆசீர்வதிக்கப்பட்ட இந்த அருமையான புதன்கிழமை வேத பாட ஆராதனைக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். அநேக பிள்ளைகள் ஆண்டவரே இந்த வேத ஆராய்ச்சியை ஆண்டவர் செய்யும்படிக்கு இந்த ஆராதனையில் கலந்து கொண்டிருக்கிறார்கள் ராஜா. ஒவ்வொருவரும் நீர் ஆசீர்வதிங்க ராஜா. இந்த சங்கீத பகுதியிலே எங்களுக்கு பிரதானமாய் நீ சொல்லுகிற ஆண்டவரே புத்தி என்னவென்றால், கர்த்தருடைய கட்டளையின்படி நடவுங்கள், அது உங்களுக்கு நல்லது. அப்பொழுது நீங்கள் அநியாயம் செய்ய மாட்டீர்கள். நீங்கள் வெட்கப்பட்டு போகாதபடி கர்த்தர் உங்களை காப்பார். நீங்கள் பாக்கியவான்களாய் இருப்பீர்கள் என்று ஆண்டவரே மேலான கருத்துக்கள் ஆண்டவரே சொல்லப்பட்டிருக்கு ராஜா. நாங்கள் வாழ்நாள் முழுவதும் ஆண்டவரே இந்த உலகத்தில் ஜீவிக்கிற வாழ்நாள் முழுவதும் ஆண்டவரே உம்முடைய கட்டளையின்படி உம்முடைய கற்பனையின்படி நாங்கள் நடக்க எங்களுக்கு அருள் செய்வீராக. பாதுகாத்துக் கொள்ளுங்க. இயேசு இரட்சகர் நாமத்தினாலே வேண்டிக் கொள்கிறோம் அன்பின் பரலோக பிதாவே, ஆமென். అందరం కూర్చుందాం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన వాళ్ళారా, కానుకకు ముందుగా నేను సంఘ ప్రకటనలో మీకు నేను చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలని ప్రేమకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా రానున్న శనివారం మన యొక్క సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా 9:30 దేవుని యొక్క మందిరానికి మీరు రావాలని మీకు ప్రేమకు మనవి చేస్తున్నాను. ఆ యొక్క దినం జరిగిన ఆరాధన కార్యక్రమం మనకు అందరికీ ఆశ్చర్యకరంగా దేవునికి మహిమకరంగా ఉండేలాగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదివారం యథావిధిగా ఆదివారం మనకు ప్రభు దినమందు మనకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు పాటలు పాడేవారు త్వరగా 9:30 మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చి మీరు పాటలు పాడి దేవుని మహిమపరచాలని మీకు ప్రేమకు మనవి చేస్తున్నాను. అందరికీ చాలామందికి పాటలు పాడాలని ఆసక్తి ఉన్నవారు పాడేవారు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు 9 గంటలకంతా మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చినట్లయితే 9:30 వరకు పాటల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క పాటల ద్వారా దేవుడిని మహిమపరచాలని మీకు ప్రేమకు మనవి చేస్తున్నాను. ఆ దినం సాయంకాల వేళలో మన యొక్క సంఘ సభ్యులు విశ్రాంతమ్మ గారు, వారి యొక్క భర్త జైపాల్ గారు మరణించి 9 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తన యొక్క భర్తను జ్ఞాపకం చేసుకునే విధంగా రానున్న ఆదివారం సాయంత్రం 7 గంటలకు దేవుని యొక్క మందిరంలో జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది కాబట్టి ఆ యొక్క కూడికలు కూడా మీరు అందరూ కలుసుకొని ఆ యొక్క కుటుంబాన్ని ఆదరించాలని మీకు ప్రేమకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క కూడికలన్నీ మనకు ఆశ్చర్యకరంగా దేవునికి మహిమకరంగా జరుగులాగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆర్డర్ వచ్చి ఒక పల్లవి ఒక చరణం పాడుచుండగా కానుకలు మీ యొక్క శ్రేష్టమైన అమూల్యమైన కానుకలు దేవునికి సమర్పించుకోండి. Praise the Lord. Hallelujah. இயேசு நாமம் தெரியாத எத்தனையோ கோடிகள் இந்தியாவிலே, இயேசு நாமம் அறியாத எத்தனையோ கோடிகள் இந்தியாவிலே. இன்னும் சும்மா இருப்பது நியாயமில்லையே தம்பி, இன்றே புறப்படு. இன்னும் சும்மா இருப்பது நியாயமில்லையே தங்கச்சி, இன்றே புறப்படு. புறப்படு புறப்படு, தேசத்தை கலக்கிடுவோம். புறப்படு புறப்படு புறப்படு, தேசத்தை கலக்கிடுவோம். புறப்படு, சேனைகளாய் எழும்பிடுவோம். தேசத்தை கலக்கிடுவோம். புறப்படு, இந்தியாவின் எல்லையெங்கும் நாமம் சொல்லிடுவோம். புறப்படு, பாதாளம் சென்றிடும் பரிதாப மனிதர்களை தடுக்க வேண்டாமா? பாதாளம் சென்றிடும் பரிதாப மனிதர்களை தடுக்க வேண்டாமா? பட்டணங்கள் கிராமங்களில் கட்டப்பட்ட மனிதர்களை அவிழ்க்க வேண்டாமா? புறப்படு புறப்படு, தேசத்தை கலக்கிடுவோம். புறப்படு புறப்படு புறப்படு, தேசத்தை கலக்கிடுவோம். புறப்படு, சேனைகளாய் எழும்பிடுவோம். தேசத்தை கலக்கிடுவோம். புறப்படு, இந்தியாவின் எல்லையெங்கும் இயேசு நாமம் சொல்லிடுவோம். புறப்படு. దేవుడు నామానికి స్తోత్రాలు. క్రీస్తునందు అత్యంత ప్రియమైన వాళ్ళారా, రానున్న శనివారం జరిగిన ఆల్రెడీ ప్రేయరు మరియు ఆదివారం ప్రభుదినమందు జరిగిన ఆరాధన కార్యక్రమం
సాయంకాలంలో జరిగిన జ్ఞాపకార్థ కూడికలు ఇవన్నీ మనకు ఆశ్చర్యకరంగా దేవునికి మహిమకరంగా ఉండులాగన, మరియు దేవుడికి ఇచ్చిన కానుకలు దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై వాడబడలాగన, మరియు దైవదాసులు మన మధ్య ఉన్నారు. ఈ దినము చెప్పు అంశం మనకందరికి ఆశ్చర్యకరంగా ఉండలాగన మన మధ్య ఉన్న సహోదరి సువార్తమ్మ గారు మనము క్లుప్తంగా ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు లేని స్తోత్రము దేవా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పరిశుద్ధ పాదములకు లేని స్తోత్రము దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న మా సర్వాధికారి, నీ పరిశుద్ధ పాదములకు లేని స్తోత్రం నాయన తండ్రి. ఇంతవరకు తండ్రిని పాటల ద్వారా తండ్రి, నీ వాక్య పఠనం ద్వారా నాయన అయ్యా మహింపరిచినందుకై నీకు స్తోత్రము తండ్రి. అయ్యా ముఖ్యంగా తండ్రి శనివారం జరుగుతున్న ఆల్నెట్ ప్రేయర్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఆదివారం జరుగుతున్న తండ్రి మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రము తండ్రి. ఆ రోజు సాయంత్రం జరుగుతున్న జ్ఞాపకార్థ కూటం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రం నాయన తండ్రి. నీ దాసుడు నాయన ఏమైతే వాక్యం మాకు చెప్పమై ఉంటున్నారో స్వామి, అయ్యా వాక్య ప్రకారంగా జీవించటకు తండ్రి మా హృదయాలు మేము తెరవమని అడుగుతున్నాం దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన కానుకలను బట్టి నీకు స్తోత్రము దేవా తండ్రి. కానుకలు నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడబడినట్లు సగిన తండ్రి జ్ఞానాన్ని పెద్దలకు మీరు దయచేయమడుగుతున్నాం దేవా, నీకు స్తోత్రము తండ్రి. ఈ కూడిక ఆంధ్రించి అంతవరకు మీరు తోడు నడిపించమని మా ప్రభును ప్రియకుమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరి సువార్తమ్మ గారికి క్రీస్తు పెట్ట వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని సంఘ కాపరి గారికి అప్పగిస్తున్నాను. తదితర జరగవలసిన కార్యక్రమాలన్నీ సంఘ కాపరి గారు జరిగిస్తారు. హల్లెలూయా. అందరు పైకి లేచి నిలబడదాం. అయ్యా బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. అయ్యా అమ్మ మీరు కొంచెం ముందుకు రండి, కాస్త ముందుకు రండి. అయ్యా బయట ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లోపలికి రండి దయచేసి. మీరు రండి అమ్మ, మీరు ముందుకు రండి తల్లి. చాలా స్థలం ఉంది, మీరు ముందుకు రండి దయచేసి ముందుకు రండి. హల్లెలూయా. ప్రభు మన పట్ల చేసిన అనేకమైన మేలును బట్టి ఇదిగో మన ఆయుష్ దినములలో ఈ దినాన్ని ఆయన సమకూర్చిన విధానాన్ని బట్టి మనలను ఆరోగ్యవంతులుగా ఆయుష్మంతులుగా మార్చి నెమ్మదిని దయచేసిన దేవాది దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిస్తారా? ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. స్తుతి యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు యేసయ్యా నీకే స్తుతి. స్తోత్రాలు. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. అందరూ కలిసి సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది.
ధరయందు నేనుండ చెరయందు పడియుండ పరముకు కాచితివే నన్నే పరమున చేర్చితివే ధరయందు నేనుండ చెరయందు పడియుండ పరముకు కాచితివే నన్నే పరమున చేర్చితివే కలువకు కరుణను నొసగితివే కలువకు కరుణను నొసగితివే యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది అందరూ యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది అందరూ చప్పట్లు కొడుతూ మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది తులువకు విలువను ఇచ్చినది తులువకు విలువను ఇచ్చినది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది మరోసారి యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు హల్లెలూయా యేసయ్యా నీ వందనాలు స్తోత్రాలయ్యా నీ ప్రేమ ఎంత బలమైనదయ్యా నీ కృప ఎంత విలువైనదయ్యా అట్టి ప్రేమ అట్టి కృప మాకు చూపించినందుకు నీకు వందనాలని గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా నీకు స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రాలు
అసలు గతి లేని వారము ప్రభువా, మా స్థితిని మార్చిన దేవుడవు ప్రభువా, నీ కృప మాకు చూపించిన దేవుడు ప్రభువా, నీ కొందనాలయ్యా, నీ కొందనాలయ్యా. ఇదిగో నాయన, ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోతున్నాం ప్రభువా. మమ్మల్ని ఒక్కసారి చూడండి ప్రభువా. నీ సన్నిధానంలో ఉన్న మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఆనాడు నోవాహును ఓడలో జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. ఈనాడు మమ్మల్ని కూడా మీరు సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలుగుతాం ప్రభువా. నీ కృప, నీ దయ, నీ సంకల్పం మా ఎదుట ఎల్లప్పుడూ నీ చిత్తాన్ని సిద్ధింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభువా, నీ బలిపీఠము చాటున పిచ్చుకోవలే దాగి ఉన్న మాకు మీరు బయలుపడమని, మీ మాటల ద్వారా మమ్మల్ని బ్రతికించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ అలాగే ముందుకు జరిగి కూర్చుందాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో నాకంటే నీతిమంతులైన మీ అందరికీ వందనాలు, స్తుతులు. వందనాలయ్యా, వందనాలు, వందనాలు. అందరూ బాగున్నారా? ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని దినాలుగా మనం బైబిల్ స్టడీలో రాజుల యొక్క జాబితాను చూసుకుంటూ వస్తున్నాం. ఇదిగో గత బుధవారం కూడా దావీదు సౌలుకు భయపడి రామాలో ఉన్న ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చినప్పుడు అబీమెలెకు అతనికి రొట్టెలు ఇచ్చినాడు. ఆ రొట్టెలు సామాన్యమైన రొట్టెలు కాదు, యాజకులు మాత్రమే తినగలిగిన రొట్టెలు. అయినా అబీమెలెకు దావీదును ప్రేమించిస్తున్నాడు. ఇచ్చేటప్పుడు ఒక మాట అంటున్నాడు, అయ్యా, ఈ రొట్టెలు తినాలంటే ఒక అర్హత కావాలి. అదేంటో తెలుసా? వాళ్ళు స్త్రీలకు ఎడముగా ఉండాలి అన్నప్పుడు అతడు అంటున్నాడు, మా బట్టలు పవిత్రములే, మా వస్త్రములు పవిత్రములే, అయినా మేము పవిత్రులము కాకపోయినా రాజాజ్ఞను బట్టి మేము పవిత్రులమైపోతాం. ఆ రాజు ఎవరు తెలుసా? మనం ఆరాధిస్తున్న రాజులకు రాజు అయిన యేసు రాజు. హల్లెలూయా. ఆయన ఆ మాటకు మన్నించి దావీదుకు ఆ రొట్టెలను ఇచ్చినప్పుడు తనతో పాటున్న ఆ పనివారును దావీదును తీసుకొని తిన్నారని యేసయ్య తన శిష్యులతో పొలములో పడి వెళుతున్నప్పుడు కొన్ని వెన్నెలు త్రుంచుకొని తింటున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు లేఖన భాగనాలను చదవటం లేదా? మీరు పరిసయ్యులై ఉన్నారే, దైవ గ్రంథాన్ని మీరు చదవటం లేదా? ఇదిగో పలాని సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది కదా, దావీదును దావీదు వారితో ఉన్న పనివారును యాజకులు మాత్రమే తినగలిగిన ఆ రొట్టె ముక్కలను తిన్నారే, అది ఎందు నిమిత్తమని మీరు అనుకుంటున్నారు అని అన్నప్పుడు, ఈ వెన్నెలను త్రుంచినంత మాత్రాన వారు అపవిత్రులైపోలేదు. మనుష్యులు దేని నిమిత్తం అపవిత్రులైపోతారో కానీ రాజాజ్ఞను బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడతారన్న ఉద్దేశాన్ని ఉపదేశించి వారికి బుద్ధి చెప్పినాడు. అప్పుడు వారు ఆయనకు ఎదురును ప్రశ్న వేయలేకుండా వెనక్కి వెళ్ళిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును జ్ఞాపకం చేసుకునే అంత సంభవము యేసుక్రీస్తుకు కలిగిందంటే ఇది దావీదులో ఉన్న గొప్పతనమేం కాదు, కానీ దావీదును దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడన్న సంగతిని యేసయ్య బయలుపరిచినాడు. గట్టిగా చప్పలు కొడతారా? ఈనాడు మన యొక్క జీవిత విధానము కూడా దేవునికి అంగీకారంగా ఉంటే
ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినా మనలను గూర్చి సాక్ష్యం పలికేదానికి నజరేయుడైన యేసు సిద్ధంగా ఉంటాడని నమ్ముతున్నాను. ప్రియ బిడ్డలారా, దావీదు ఆ రొట్టె ముక్కలు తీసుకొని తిని అబీమెలెకుతో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఒక వ్యక్తి గమనించినాడు. ఇప్పుడు 7వ వచనములోనికి మనం వద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనములో, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. హల్లెలూయా. ఇక్కడ ఒక సంభవం జరుగుతుంది. ఈ అబీమెలెకు దావీదు యొక్క సంభాషణ ప్రత్యక్షపు గుడారములో జరుగుతుంది, ద్వారం దగ్గర జరుగుతుంది. ఈ విషయాన్ని దేవుని సన్నిధానములో వీరిద్దరే ఉన్నారు అనుకుంటే ఇంకొకడు ఉన్నాడు. వాడు ఎవడనంటే వాడి పేరు దోయేగు అని రాయబడి ఉంది. వాడు ఎవరంటే ఎదోమీయుడు అని రాయబడి ఉంది. ఈ ఎదోమీయుడు ఎవరు అని అంటే, అబ్రహాముకు 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో మొదటి వాని పేరు ఏశావు, రెండవ వాని పేరు యాకోబు. ఈ ఏశావు యొక్క సంతానమే ఎదోమీయులుగా పిలువబడుతున్నారు. ఈ ఎదోమీయుడైన ఈ యొక్క దోయేగు ఎలాంటి వాడంటే, తన పితరులైన ఏశావు సంతానానికి సంబంధించిన స్వభావములే కలిగి ఉన్నాడు. ఈ ఎదోమీయులు ఎలాంటి వారంటే, ఇతరులు బ్రతకటం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇతరులు జీవించటం వాళ్ళకి మంచిదిగా కనిపించదు. ఎప్పుడు చూడు ఇతరులను చెడిపోవాలి, వారు నాశనం అయిపోవాలనే కోరుకుంటారు. అందును బట్టే కదా యాకోబును ఏశావు తరుముకున్నాడు. యాకోబు మోసగాడని రాయబడింది, కానీ ఏ విషయములో కూడా యాకోబు మోసం చేసినట్లు ఎక్కడ రాయబడలేదు. ఆ ఆశీర్వాదాన్ని కూడా, తన జ్యేష్ఠత్వాన్ని ఏశావే అమ్ముకున్నాడు. ఆ నమ్మకాన్ని బట్టే యాకోబు తన తండ్రి దగ్గర తన తల్లి మాట చొప్పున తీసుకున్నాడు. అయినా అతడు అంటాడు, అమ్మా నేను ఈ తప్పు చేస్తే ఆ శాపం, నా తండ్రి శాపం నా మీదకి వస్తే ఏంటి అని అంటే, అమ్మే అంటుంది, ఒకవేళ నీ తండ్రి నిన్ను కానీ శపిస్తే ఆ శాపం నా మీదకి వచ్చునుగాక అంటుంది. అంటే యాకోబు దీవింపబడాలనేది దేవుని చిత్తమని తల్లికి తెలుసు, కానీ దీవించే తండ్రికి తెలియకుండా పోయింది. సరే, ప్రస్తుతం ఆ కార్యం అప్రస్తుతం. మనం ఈ విషయంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు దావీదు ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్న రొట్టెలను తినటానికి అబీమెలెకు అతనికి సహాయం చేశాడు, అతని ఆకలి తీర్చినాడు. ధర్మశాస్త్రము ఎప్పటికీ ఒక మనిషిని నిందించదు, శిక్షించదు. ఒక మనిషి పొరపాటు చేసినా కూడా వాడిని సరిదిద్దుకునేదానికి అవకాశం ఇస్తుంది అని చెప్పాను. కానీ చాలామంది ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకున్నారు. అది వారి సొంత నీతుల కొరకు, స్వభాలాభముల కొరకు ధర్మశాస్త్రాన్ని మార్చుకున్నానని చెప్పాను. ఎందుకంటే ధర్మశాస్త్రములో 2 విధాలు ఉన్నాయి. అంటే అర్థం చేసుకునే దాన్ని బట్టి, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు, అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడే ధన్యుడు. హల్లెలూయా. నేనే ఒక విషయం చెప్తున్నాను వినండి. వాక్యాన్ని చదివేవారు ధన్యులు కాదు. ఇదిగో వాక్యాన్ని ఉపదేశించే నేను ధన్యుణ్ణి కాదు. వాక్యాన్ని వినే మీరు ధన్యులు కాదు. ఏందయ్యా ఈ మాట అంటున్నారు? అసలుకి వాక్యాన్ని వినేదానికే కదా మనం వచ్చాము, వాక్యాన్ని బోధించేదానికే కదా మీరు వచ్చారు అంటే ఇది వాస్తవికమైన సత్యమే. కానీ ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ వారిలో ఎంతమంది వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? అర్థమవుతుందా?
వాక్యాన్ని బోధించేవారు ధన్యులు కాదు, వాక్యాన్ని వినేవారు ధన్యులు కాదు, వాక్యాన్ని ధ్యానించేవారే ధన్యులు. గట్టిగా చప్పలు కొడతారా? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఇదిగో ఇక్కడ చెప్పిన వాక్యం ఇక్కడే వదిలిపెట్టిపోతే నీకేమి లాభం లేదు, నాకేమి లాభం లేదు. చెప్పిన మాటలు ఇక్కడే విడిచిపెట్టిపోతే దాని ద్వారా ఎవరికేం లాభం? కానీ చెప్పబడింది నా కోసమే అని, చెప్పింది దైవ సేవకుడు కాదు దేవుడే అని ఆ మాటలను ఎవరైతే ధ్యానిస్తారో వారి జీవితం ధన్యమవుతుందని వాక్యం చెప్తుంది. నా ప్రియా దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ ధర్మశాస్త్రం ఏ మనిషిని కూడా అపరాధులుగా చేయదు. వారి అపరాధముల నుండి వారిని తప్పించడానికి ధర్మశాస్త్రము ఒక మార్గముగా ఉంది. కానీ ఆ మార్గాన్ని పరిచయులు శాస్త్రులు వారి యొక్క స్వలాభము కొరకు ధర్మశాస్త్రమును వారికి తగినట్లుగా మార్చుకున్నారు. హల్లెలూయా. ఈనాడు మనం కూడా సంఘాన్ని ఎలా మనకు తగినట్లు మార్చుకుంటున్నామో, ఆరాధనలు మనకు తగినట్లుగా ఏర్పరచుకుంటున్నామో, సమయాన్ని మనకు తగినట్టుగా చూసుకుంటున్నామో. ఆరాధన 7 గంటలకు జరిగితే ఏంటి, నా టయానికి నేను వస్తా. ఆరాధన ఎప్పుడు జరిగితే ఏంటి, ఆదివారం ఒక్కరోజే వస్తా. ఇది వచ్చి ధర్మశాస్త్రానికి విరోధమైంది, అంటే దేవుని నీతికి విరోధమైంది. కానీ దేవుని వాక్యం ఏమంటుంది, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే. ఈ శ్రేష్టాన్ని గమనించిన వాడు దేవుని మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటేనో నా దేవుని మందిర ద్వారమందు ఉండట నాకు మేలు. మీరు బాగా గమనించండి, ఇది ఒక ఉపోద్ఘాతములాగానే మీకు చెప్తున్నాను. దేవుడు మనుష్యుని సృష్టించి మనుష్యులు ఒక ఆత్మను పెట్టినాడు. ఆ ఆత్మ పేరు జీవాత్మ. ఈ జీవం ఉన్నంత వరకు ఈ ఆత్మ తిరుగులాడుతూ ఉంటుంది. మీరు బాగా గమనించండి, ఎంతటి నటుడైనా ఎంత గొప్ప వ్యక్తి అయినా వాడికి కావాల్సింది ఒకే ఒకటి, ఏంటో తెలుసా? అది మనస్సు నెమ్మది. హల్లెలూయా. వాడు ఎక్కడ ఎతికిలాడినా కూడా అది దొరకదు. కోట్లు సంపాదించిన యాక్టర్ రజనీకాంత్ అన్నాడు, నాకు నెమ్మది లేదు అన్నాడు. హల్లెలూయా. అతడు హిమాలయ పర్వతాలకు వెళ్ళినాడు, అయినా నెమ్మది దొరికిందా? లేదు. కొంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, కోట్ల కొలది ఆస్తులు సంపాదించిన వారు ఉన్నారు. వారిలో నెమ్మది ఉందా అని అంటే అది ప్రశ్నార్థమే. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీవు ఈ లోకములో ఏది వెతుకులాడినా అది నీకు నెమ్మది దయచేయదు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడే నీకు నెమ్మది దయచేసే దేవుడై ఉన్నాడు. ఆయన వల్ల మాత్రమే నెమ్మది దయచేయనమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మ దేవుణ్ణి తెలుసుకునే అంతవరకు నెమ్మది లేకుండానే తిరుగుతుంటుంది. అందుకనే నెమ్మదైన ప్రదేశాన్ని వెతుకులాడుతుంటారు. సముద్రపు ఒడ్డు దగ్గర నెమ్మది దొరుకుతుందా? లేదే. బీచ్లో నెమ్మది దొరుకుతుందా? లేదే. సినిమాలో నెమ్మది దొరుకుతుందా? లేదే. ఇదిగో సహవాసంలో నెమ్మది దొరుకుతుందా? లేదే. కాలక్షేప నిలయములో నెమ్మది దొరుకుతుందా? లేదే. ఎందుకు దొరకదు అనంటే అది ఎక్కడ దొరికే వస్తువు కాదు, అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవుడే దయచేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మకు ఏ నెమ్మది కావాలన్నది ఆయనకు మాత్రమే తెలుస్తుంది. అందుకనే నీ మందిరములో సుఖజీవము గలదు, నెమ్మది గలదు అని భక్తుడు అంటాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నానంటే దేవుని మందిరములో ఉన్న మహత్యాన్ని మీకు బయలుపరుస్తున్నాను. నా ప్రియా దేవుని బిడ్డలారా, అట్టి దేవుని మందిరములో ఆత్మీయతను బల్లను పొందుకున్న దావీదు సంతోషంగా ఉండే సమయంలో ఎదోమీయుడు ఒకడు చూసేశాడు. హల్లెలూయా. మనం కూడా ఆత్మీయ వెతుకులాట్లో సిద్ధపాటు కలిగి ఉంటాం. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా చూసుకో అని అంటుంది కదా వాక్యం. కాబట్టే ప్రభు సన్నిధానానికి వెళ్ళేటప్పుడు మనం ప్రతి సమయాలలో మన వ్యక్తిగత జీవితాలను మనం పరిశీలించుకొని ఈ వారమంతా పరిశుద్ధంగా ఉండాలి. ఎవరిని అనవసరంగా మాట్లాడకూడదు. ఇదిగో నేను బల్ల తీసుకోబోతున్నాను, నా కోపాన్ని తగ్గించుకోవాలి,
నా నోటి మాటలు తగ్గించుకోవాలి, నా చూపును తగ్గించుకోవాలని ఒక సిద్ధపాటు మనస్సు కలిగి దేవుని మందిరానికి వస్తున్నప్పుడంట అపవాది మనకంటే ముందుగా ఎప్పుడు ఈ వ్యక్తిని పడద్రోయాలా అని దగ్గరుండి చూస్తుంటుందంట. ఎక్కడ ఈ వ్యక్తి యొక్క వీక్నెస్ ఉంటుందా అని కనిపెట్టి చూస్తుందంట. హల్లెలూయా. ఒకవేళ ఈ సాతాను పోరాటాలన్నిటిని జయించి నువ్వు ఓర్చుకొని పళ్ళు కొరుక్కొని బల్లలో చేయి వేసి సంతృప్తిగా నెమ్మదిగా ఇంటికి వెళ్ళేటప్పుడు ద్వారం దగ్గరే కనిపెట్టుకొని ఉంటుందంట. ఈసారి అయితే తీసుకున్నావు, ఇంకొకసారి ఎలా తీసుకుంటావో చూసుకుంటా అని ప్రశ్నార్థంగా నీ కొరకు నిలబడి ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎదోమీయుడనే ఆత్మ. హల్లెలూయా. ఎదోమీయుడు ఏం చేస్తున్నాడు? దావీదు రొట్టెలను తిని బయటకు వస్తున్నప్పుడు దావీదును కనిపెట్టి తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఈ ఎదోమీయుడు సామాన్యమైన వ్యక్తి కాదు. వాడు దేవుని చేత నిరాకరింపబడినవాడు. ఈ ఎదోమీయుడు వాగ్దాన భూమికి సంబంధించిన వాడు కాదు. వీడు దేవుని బిడ్డలతో సాంగత్యం చేయకూడదు. వీడు దేవునికి విరోధమైన వాడు, దేవుని బిడ్డలకు విరోధమైన వాడు. అట్టివాడితో వీడికేంటి సహవాసము అని మీరు అనొచ్చు. నిజమే కదా. సౌలు పశువులకు కాపరులకు ఇతడు ఏమై ఉన్నాడంట? పెద్దగా ఉన్నాడంట. హల్లెలూయా. అదే అంటారు చూడండి, ఇడిసినోడు ఈదికి పెద్దంట. హల్లెలూయా. వీడంట కాపరులకు పెద్దంట. ఏంటి న్యాయం? ఏం బెన్యామీను గోత్రములో లేరా? యూదా గోత్రములో లేరా? ఇశ్రాయేలీల జనాంగములో లేరా కాపరులు? అయ్యో, లక్షలాది మంది ఉన్నారు. కానీ ఈ సౌలు యొక్క స్వభావం ఏంటో తెలుసా? ఈనాడు సౌలుని మన వ్యక్తిగత జీవితానికి అనుసంధించి మనం గమనించినట్లయితే కొన్నిసార్లు సౌలు యొక్క స్వభావాలే మనలో ఉంటాయి. మీరు బాగా గమనించండి. మనం దేన్నైతే గెలుస్తామో దాన్నే పక్కన పెట్టుకొని ఉంటాం. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేన్నైతే గెలుస్తామో దాన్ని పక్కన పెట్టుకోవచ్చా? హల్లెలూయా. వాక్యం అంటుంది, అపవాదిని ఎదురించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోవును. గోలియాతును చంపినప్పుడు ఫిలిష్తీయులంతా ఏమైపోయినారు? పరారైపోయినారు. అంటే మన శత్రువుని జయించిన తర్వాత వాడిని మనం ఏం చేయకూడదు? పక్కన పెట్టుకోకూడదు. అయితే సౌలు యొక్క స్వభావం ఏంటో తెలుసా? జయించిన వారిలో ఎవరైతే శ్రేష్టంగా కనపడతారో, శ్రేష్టమైన ఫలాలు కనపడతాయో వాటన్నిటిని అతడేం చేస్తాడంట? పక్కనే పెట్టుకుంటాడు. ఉదాహరణకి ఒక విషయాన్ని చూపిస్తాను. సౌలుని దేవుడు అభిషేకించిన తర్వాత సౌలు ఎవరి మీదకైతే యుద్ధానికి వెళుతున్నాడో వారందరి మీద దేవుడు సౌలుకు విజయాన్ని ఇచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఎలా అని చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. ఈలాగున సౌలు అధికారము నొందినవాడై వారి శత్రువులైన మోయాబీలతోను అమ్మోనీయులతోను. ఎవరెవరంట? మోయాబీలతోను, అమ్మోనీయులతోను, ఎదోమీయులతోను, ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరి మీదకి అతడు పోయెను వారినందరిని ఓడించినాడు. ఎవరెవరిని ఓడించినాడంట? మోయాబీలను ఓడించినాడంట, అమ్మోనీయులను ఓడించినాడంట, ఇదిగో ఎదోమీయులను. హల్లెలూయా. ఎదోమీయులను ఓడించేశాడు. అయితే ఎదోమీయులను ఓడించినప్పుడు వీడిని ఎందుకు పక్కన పెట్టుకొని ఉన్నాడు? ఎవరు? ఎదోమీయుడి పేరేం పేరు? అక్కడ దావీదును చూసినాడు. వాడి పేరేం పేరు? ఏం పేరు చెప్పండి చూద్దాం. దోయేగు. వీడు ఎవరంట? ఎదోమీయుడు. దోయేగు అనేవాడు ఎదోమీయుడు. ఆల్రెడీ 14వ అధ్యాయము 47వ వచనం ప్రకారము సౌలు అందరిని జయించేశాడు. అమ్మోనీయులని, మోయాబీయులను, ఫిలిష్తీయులను, ఎదోమీయులను చంపేసి హతము చేసి జయించినాడు.
జయిస్తే ఈ దోయోగిని ఎందుకు పెట్టుకున్నాడు? హల్లెలూయా. మనం కూడా అంతే, దేన్ని జయిస్తామో దాన్నే పక్కన పెట్టుకుంటాం. హల్లెలూయా. ఏ విషయాన్నైతే జయిస్తామో దాని గురించే మాట్లాడుతుంటాం. ఏ విషయాన్నైతే గెలుస్తామో దాని గురించే గొప్పలు చెప్పుకుంటుంటాం. కానీ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింటే ఏంటో తెలుసా? మనం దేన్ని గెలిచినామో దాన్ని మనం తిరిగి కూడా చూడకూడదు. హల్లెలూయా. అందుకని అంటాడు, ఇని కాన్గిன்ற ఎగిప్తియనై ఇని ఎండ్రైకుం కాన. ఇప్పుడు చూసిన ఈ ఐగుప్తియుణ్ణి ఇక ఎన్నడూ నీవు చూడవు. ఇది వాగ్దానం. ఎందుకంటే వాణ్ణి నేను అధికారం ఇచ్చినాను. హల్లెలూయా. అయితే సౌలు ఏం చేసినాడు? వారందరిని గెలిచినాడు, కానీ దోయోగ్ అనేవాడిని వాడి ఇంటికి తీసుకొచ్చుకొని వాళ్ళ గొర్రెలు ఆ పశువులకి కాపరులకు పెద్దగా పెట్టినాడు. ఇది తప్పు కాదా? ఇది చాలా తప్పు. ఈనాడు మనం అనుకుంటున్నాం కొన్ని విషయాలు గెలిచినాం అనుకుంటున్నాం, కానీ గెలవలేదు. గెలిచినట్లు కనపడుతున్నాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు మన స్వభావం బయటపడుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు నేను గెలిచినాను కోపాన్ని అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ కోపం ఎక్కడో పక్కన ఉంటుంది. కరెక్ట్గా అపవాదికి తెలుసు దాన్ని ఎప్పుడు బయట పెట్టాలా అని. సరేనా? కరెక్ట్ అయిన సమయంలో బయట పెడతాడు. కానీ ఈ సౌలు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఏదో మీని పక్కన పెట్టుకున్నాడు, గెలిచిన వాడిని. ఇంకెవరిని పక్కన పెట్టుకున్నాడు చూద్దామా? అదే 1 సమూయేలు 15వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. 7వ వచనంలో ఒక మాట ఉంది. అమాలేకీయులను దేవుడు సమూయేలు దగ్గర ఒక విషయాన్ని చెప్తాడు. అయ్యా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి వచ్చేటప్పుడు ఈ ఇశ్రాయేలీయుల్ని మొట్టమొదటిగా అడ్డుకునింది ఎవరు తెలుసా? అమాలేకీయులు. కాబట్టి వాడిని ఒక్కడిని కూడా ప్రాణంతో ఉంచకూడదు. వారి బిడ్డలనైనా సరే, పసిపిల్లలైనా సరే, వారి భార్యలైనా సరే, వారి పశువులైనా సరే, గొడ్లైనా సరే, గొర్రెలనైనా సరే, రాజునైనా సరే, ఎవరినైనా సరే, ఎవడు కూడా బ్రతికొండటానికి వీల్లేదు, అందరిని చంపేయాల్సిందే అని అంటే, అయితే సెలవు పుచ్చుకొని ఈ సౌలు ఏం చేసినాడు తెలుసా? నేరుగా అమాలేకీయుల మీదకి యుద్ధానికి పోయి అమాలేకీయులను ఓడించాడమ్మా, ఓడించేశాడు. కానీ దేవుడు చెప్పినట్టు చేయలేదు. దాంట్లో ముఖ్యమైన వాళ్ళు మాత్రం దాచిపెట్టుకున్నాడంట. ముఖ్యమైన రాజుని దాచిపెట్టుకున్నాడంట. ఒక దేశాన్ని జయించాలంటే దాని రాజుని జయించాలి. కానీ సౌలు ఏం చేసినాడు తెలుసా? రాజుని దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. అక్కడున్న శ్రేష్టమైన వస్తువులను దాచిపెట్టుకున్నాడు, శ్రేష్టమైన పశువులను దాచిపెట్టుకున్నాడు, గొర్రెలను దాచిపెట్టుకున్నాడు. బలహీనమైన వాటిని బలిచ్చేశాడు. హల్లెలూయా. చంపేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, అయ్యా సమూయేలు, సౌలుని నేను రాజుగా నియమించిన దానికి నేను దుఃఖపడుతున్నాను. ఈనాడు కొన్ని సందర్భాల్లో మనం చేసే అతిక్రమాలను బట్టి దేవుడు అనుకుంటాడు, నీకు నేను ఇంత మహిమనిచ్చింది ఎందుకు? నీవు నాకు విరోధమైన కార్యాలు చేయటానే. కానీ దేవుడు దుఃఖపడతాడు కొన్ని సందర్భాల్లో. మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? సౌలు విషయంలో దేవుడు ఇలాంటి కార్యాలను బట్టి దుఃఖపడ్డాడు. ఆ విషయం ఏంటో చూద్దాం. తీసిన వారు చదవండి. 15:7 వచనం. తరువాత అమాలేకీయులను హవీల నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత. ఎవరినంట ప్రాణంతో పట్టుకున్నాడంట? అగగును. హల్లెలూయా. ఏదోమీయుల్లో ఎవరిని పట్టుకున్నాడు? దోయేగును పట్టుకున్నాడు. ఇప్పుడు అమాలేకీయుల్లో ఎవరిని పెట్టుకొని ఉన్నాడు? అగగును పట్టుకున్నాడు. హల్లెలూయా. వీరు చంపబడవలసిన వారు. వాళ్ళని ఏం చేసినాడు? జయించి పక్కన పెట్టుకున్నాడు. చదవండి. జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసి
చేసెను. ఆ, సౌలును జనులను కూడి ఆ. అగగును ఎవరు చూడండి, సౌలు జనులు కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలలోను మొదలైన వాటిలోను ఆ. మంచి వాటిని నిర్మూలము చేయక. ఏందంటమ్మా? మంచి వాటిని నిర్మూలము మంచి వాటిని. సరే నేను చెప్తున్నాను, మంచియే కదా, నా వైపు చూడండి, మంచియే కదా, మంచి వాటిని ఎందుకు నిర్మూలన చేయాలి అనిపిస్తుందా అనిపించలేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు నాకు ఒక జవాబు చెప్పాలి. ఏంటో తెలుసా? తోట మధ్యలో ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పేరేం పేరు? మంచి చెడ్డ. ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతుండంటే వాడికి మంచి తెలియాలి, చెడ్డ తెలియాలి కదా. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఏదైనా తినొచ్చు కానీ ఆ తోట మధ్యలో ఉండే ఆ చెట్టు ఫలాన్ని తినకూడదు. ఎందుకు అంటే అది మంచి చెడ్డలు తెలివినిచ్చే పండు. ఇప్పుడు మీరు చెప్పండి, మంచి చెడ్డలు తెలుసుకుంటేనే కదా మనిషి జీవించేదానికి. అప్పుడు దేవుడు ఎందుకు తినొద్దన్నాడు కదా? వాస్తవమే కదా. మీరు బాగా గమనించండి, దేవుడు ఒక విషయాన్ని చెప్తే దాంట్లో కారణం ఉంటుంది. ఏంటో తెలుసా? ఈ లోకములో మనుష్యునికి ఏ మంచి ఇచ్చినా సరే లోకమిచ్చే మంచిలో వెనకాల ఒక చెడ్డ ఉంటుంది. అర్థమవుతుందా? లోకమిచ్చే మంచిలో అది ఏ మంచి అయినా సరే అది నీ మంచి కోసమే ఉండొచ్చు, కానీ ఆ మంచి వెనక ఏముంటుందంట? చెడ్డ ఉంటుంది. కానీ దేవుడు కానీ ఇస్తే దాని వెనక మంచే ఉంటుంది. హల్లెలూయా, మంచే ఉంటుంది. అందుకే దేవుడు చెప్పినాడు, ఈ మంచిని మంచి అనుకోబాకు, దాని వెనక ఏముంది. అందుకనే దాన్ని వద్దంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు అది మంచి చెడ్డలు ఇస్తుంది, తెలివిని ఇస్తుంది అనుకుంటున్నావు. ఆ చెట్టు వెనక, మంచి వెనక ఒకటి ఏముంది? చెట్టు ఉంది. ఏంటా చెడ్డ? తినిన దినమున చచ్చెదరు. హల్లెలూయా, హల్లెలూయా. చావు అనేది ఏర్పడింది ఎందు నిమిత్తం తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపమునకు జీతం మరణం. రెండవది, వాళ్ళు అవమాన పాలైనారు. ఏమైనారు తెలుసా? వాళ్ళు దిగంబరులు అయిపోయినారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇది మంచా? మంచా? అయ్యో మాకు సిగ్గు తెలిసింది అని చెప్పి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అంజూరపు ఆకులు తీసుకొని చుట్టుకున్నారంట. అది ఎప్పుడు దాక్కునింది తెలుసా? మధ్యాహ్నానికి ఎండకి ఎండిపోయి రాలిపోయినాయంట. దేవుడు అన్నాడంట, ఇదే నువ్వు తెలుసుకున్న మంచి, ఇదా నువ్వు తెలుసుకున్న చెడ్డ? నీ సిగ్గును గప్పాలంటే అది నేను గప్పాలి. హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది, జగత్పునాది నుండి వధింపబడుచున్న దేవుని గొర్రెపిల్ల. జగత్ పునాది వేయబడిన దాన్ని మొదలుకొని వధింపబడుతుందంట ఒక గొర్రెపిల్ల. ఎప్పుడు? ఆదాము కాలం నుండి ఒక గొర్రెపిల్ల వధింపబడుతుంది. ఎవరు ఆ గొర్రెపిల్ల? మనకు బాగా తెలుసు, ఆ గొర్రెపిల్ల యేసయ్య. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల వధింపబడి ఆ గొర్రెపిల్ల చర్మమును ఆయన కచ్చడములుగా వారికి ధరింపజేస్తున్నాడు. వారి సిగ్గును కప్పాడు. అందుకని వాక్యం అంటుంది, ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది. ఏంటి ప్రేమ? మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు మరణించినాడు. గట్టిగా చప్పలు పడతారా? అది కదా ప్రేమ, అది కదా ప్రేమ. మంచి అని చెప్పి మంచి వెనకుండే చెడ్డను చెప్పకుండా వారిని అవమానం చేసింది. ఇది శ్రేష్టమైందా? కాదు. కానీ సౌలు యొక్క పొరపాటు ఏం తెలుసు? అమాలేకీయుని ఏం చేసుకున్నాడు? దాచిపెట్టుకున్నాడు. అగగును దాచిపెట్టుకున్నాడు. శ్రేష్టమైన మంచి ఏంటంట? మంచి పశువులు, చదవమ్మా, గొర్రెలలోను, ఎడ్లలోను, మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి ఉంచుకొని పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసిరి. హల్లెలూయా. దీన్ని మనం బాగా గమనించి చూడండి. దేవునికి ఏదన్నా ఇయ్యాలంటే మనం మంచిది ఇస్తామా? హల్లెలూయా. ఏంది నా సైడ్ చూస్తున్నారు? హల్లెలూయా. ఎక్కడ చెల్లకపోతే
అది సందాలో వచ్చి పడద్దంట. ఏంటి? హల్లెలూయా. అదే పాస్టర్ గారు 5 పైసలు అరిగిపోతే 10 పైసలు పగిలిపోతే అది దేవుని కానుక వేస్తారు. హల్లెలూయా. మనం ఏది ఇచ్చినా కూడా సరే. ఒకరోజు యేసన్న గారు విశాఖపట్నంకి సువార్తకి వెళ్తున్నాడంట. సువార్త చేసి వస్తున్నప్పుడు 2 తల్లిదండ్రులు వచ్చి యేసన్న గారిని పట్టుకొని, అయ్యా మా పెద్ద కుమారుని సేవకి ఇవ్వాలనుకుంటున్నాము అన్నారట. యేసన్న గారికి ఒకే సంతోషం అంట. అబ్బా, పెద్ద కుమారుని అంటే జ్యేష్ఠ ఫలం. సరేనమ్మా, నాకు కూడా సేవకు చాలామంది తక్కువగా ఉన్నారు, నీ కొడుకుని రెడీ చేసి పంపి నేను తీసుకెళ్తా గుంటూరుకి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళితే నీ కొడుకు, ఈయనకు ఒకే తాపత్రత ఏంటంటే జ్యేష్ఠ కుమారుడు కదా, మంచి వాటసాటంగా ఉంటాడు, ఒకవేళ నేను సోలిపోయినా కూడా నన్ను భరించి తీసుకొని పోతాడని చూస్తే వాడికి 2 కాళ్ళు వంక 2 చేతులు వంక అంట, నోట్లో సొంగగారుతుందంట. హల్లెలూయా. ఎప్పుడో పుట్టినప్పుడు పోలియో అటాక్ అయిందంట. హల్లెలూయా. అప్పుడు యేసన్న అనుకున్నాడంట, ఫలమేమో జ్యేష్ఠ ఫలమే, అయితే అది పనికిరాని ఫలాన్ని దేవుడికి ఇస్తున్నాం. పేరుకి జ్యేష్ఠ ఫలం ఇస్తున్నాం, కానీ పనికిరానిదే దేవునికి ఇస్తున్నాం. మనం ఆలోచిద్దాం, మన బిడ్డలను దేవుని సేవ కొరకై, దేవుని పరిచర్య కొరకై వాళ్ళు ఏ పనులైనా చేసుకొనివ్వండి, కానీ వారు దేవుని పరిచర్య కొరకై మన బిడ్డలను ఎప్పుడన్నా పెంచామా? అయ్యా ఇదిగో సువార్త భారం నీ మీద ఉంది, అమ్మా నీ మీద సువార్త భారం ఉంది అని మన బిడ్డలను పెంచామా? మన బిడ్డల్ని మనం ఎలా పెంచుకుంటామో తెలుసా? వీడు డాక్టర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, వీడు అది చేస్తాడు, ఇదే నువ్వు అనుకున్నట్లే అవుతాడు. అయితే నిన్నింట్లో ఉన్నీడు కదా, మొట్టమొదటిగా నిన్నింట్లో ఉన్నీడు. నువ్వు అనుకునింది జరగద్దేమో కానీ నువ్వు ఉండటానికి వీలు పడకుండా అయిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి కానీ మన ఫలాన్ని ఇచ్చినామనుకోండి, మన శ్రేష్ఠ ఫలాన్ని దేవుడు గమనించాడు అనుకోండి, మన సంతతిని పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడమ్మా. పనికిరాని వస్తువులను దేవుడు అడగటం లేదు. అయితే సౌలు ఏం చేసినాడు? పనికిరాని వాటిని చంపేసినాడు, వధించినాడు. మంచి వాటిని ఏం చేసుకున్నాడు? దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వెళ్ళు సౌలు కథ ఏందో చూసుకో అన్నప్పుడు సమూయేలు వస్తున్నాడు. సమూయేలు వచ్చిన వెంటనే సౌలు యొక్క మాటలు ఎలా ఉన్నాయి చదువుదాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు. 22 చదువుదాం, 21 నుండి చదువుదామా? అయితే గిల్గాలులోని నీ దేవుడైన యెహోవాకు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, గిల్గాల్లోని సౌలు చెప్తున్నాడు, గిల్గాల్లోని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని ఏంటయ్యా ఈ ముఖ్యమైనవి అంట తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. ఇప్పుడు సమూయేలు అంటున్నాడు, అవునా? హల్లెలూయా. చేసేదేమో దొంగతనం, ఇచ్చేదేమో 10వ భాగం. హల్లెలూయా. ఇలాంటి చేష్టాలు చాలామంది క్రైస్తవులు చేస్తారు. ఇదిగో శపితమైందే ఇది, కానీ దాంట్లో ముఖ్యమైనది దేవునికి ఇస్తున్నాను. దేవుడు బలి కోరేవాడు కాదు. ఆయన అంటాడు, బలిని అంగీకరించే దానికంటే మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. ఆ మాట చదువుదాం, 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఒకడు బలులను ఆలోచించుము. బలులు అర్పించుట కనంటే గట్టిగా చప్పట్లు కొడతారా? బలులు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనం అర్పించే బలుల కంటే
ఆజ్ఞకు లోబడటమే దేవునికి ఇష్టమైన విషయం. చదువుదాం. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. ఇలాంటి కార్యం చేయాలి, కానీ నువ్వు బలి అర్పించి దాన్ని సమర్థించాలంటే అది అవదు అని ఒక మాట చెప్తున్నాడు. చదువుదాం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయేను. ఏందంటమ్మా? సోదె చెప్పుట. హలో, నా వైపు చూడండి, ఇక్కడ బాగా గమనించండి. మేము విగ్రహారాధన చేసేదే లేదంటున్నారు కదా, వాళ్ళకు ఒక పాఠం చూడండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయేను పాపముతో సమానము. సోదె చెప్పే పాపంతో సమానము. హల్లెలూయా. తిరుగుబాటు. హల్లెలూయా. ఎంతమంది తిరుగుబాటు చేస్తున్నారు? వాళ్ళందరూ బైబిల్ ప్రకారం సోది చెప్పేవాళ్ళంట. నేను చెప్పలేదు, వాక్యం చెప్తుంది. తిరుగుబాటు చేయుట సోదె చెప్పు పాపముతో సమానము. హల్లెలూయా. తిరుగుబాటు చేశాడు. ఎవరికి తిరుగుబాటు చేసినాడు? దేవునికి తిరుగుబాటు చేసినాడు. ఏదైతే నాశనం చేయమన్నాడో, ఏదైతే చంపమన్నాడో దాన్ని చంపకుండా దాచిపెట్టుకున్నాడు. జయించినాడు కానీ దాన్ని పక్కన పెట్టుకున్నాడు. హల్లెలూయా. తిరుగుబాటు చేయుటయు సోదె చెప్పుటయు పాపముతో సమానము. పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట. ఏందమ్మా? మూర్ఖత అగపరచుట. మాయ విగ్రహము గృహ దేవతలను పూజించుట సమానము. హల్లెలూయా. మూర్ఖత తెలుసమ్మా? మూర్ఖం తెలుసా? హల్లెలూయా. మూర్ఖం అంటే ఏంటో చెప్పండి చూద్దాం. హల్లెలూయా. ఏది తెలియదు. ఇంకా ముందు వెనక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టటమే, కక్షను ఎల్లదొయ్యటమే, మూర్ఖత. కొట్టటమే, వాళ్ళ ఇష్టం వచ్చిందే. దేవుడు చెప్పింది చేయలా, వాళ్ళ ఇష్టం వచ్చింది చేయటం. మూర్ఖత దేనితో సమానమంట? మాయ విగ్రహములు. ఇంట్లో ఏమున్నాయమ్మా? గృహ దేవతలు. హల్లెలూయా. లోబడుతున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటే వాక్యం అంటుంది, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని వాక్యం ఉంటుంది. దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవుని మాట వినాలి. అప్పుడే నీవిచ్చే బలి కంటే శ్రేష్టమైనదిగా దేవుడు దాన్ని భావిస్తాడు. కానీ నువ్వు ఇది చేయకుండా నువ్వు మూర్ఖతగా ఉన్నావంటే, నీ స్వభావం నువ్వు మార్చుకోలేదంటే, నువ్వు ఇంకా మాయ విగ్రహాలను, గృహ దేవతలను ఇంట్లోనే పెట్టుకొని ఉన్నావని వాక్యం చెప్తుంది. మార్చుకోవాల్సింది విగ్రహారాధన మేము చేయటం లేదయ్యా అని నీ తప్పును నువ్వు మెప్పించొచ్చేమో. నువ్వు చేస్తున్న ప్రతి పాపము కూడా దేవుని దృష్టిలో ఒక విగ్రహారాధనగా కనపడుతుంది. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ మూర్ఖతను నువ్వు వదిలిపెడితే తప్ప ఈ విగ్రహారాధనలో నుండి నువ్వు బయటపడలేవు. కొంతమంది మూర్ఖంగా మాట్లాడేసేస్తారు. స్వభావము, వారి స్వభావమే అలాంటిది. భర్తని చూడరు, అత్తని చూడరు, తల్లిదండ్రులని చూడరు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఇది మూర్ఖత కాదంటారా? దాచిపెట్టే స్వభావం ఎంతమందికి ఉందో తెలుసా? ఈనాడు కొంతమంది అలా అలవాటు పడిపోయేసారు. ఎంత వాక్యం చెప్పినా కూడా వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నానే కానీ వాక్యం విన్నంతసేపే పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను. మరలా లోకానికి పోతే లోకం వైపు మనసు పడిపోతుంది. ఇప్పుడు అందువల్ల క్రైస్తవులు ఏమైపోయినారంటే రెండు మనస్సులు కలిగిన వారైపోయినారు. లోకానికి ఒక విధంగా, మందిరానికి ఒక విధంగా, రెండు స్వభావాలు అయిపోయినాయి. అందుకనే ఏలియా ఒక మాట అంటాడు, మీరెన్నాళ్ళు రెండు తలంపులతో కృంటి నడుస్తారు. మీ స్వభావాలు రెండు స్వభావాలు ఉండకూడదు. వాడు మూఢుడు అని వాక్యం చెప్తుంది, మూర్ఖుడు అని వాక్యం చెప్తుంది. స్వాభావికమైన పాపాన్ని మనం మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి. కానీ ఈ సౌలు ఏం చేశాడో తెలుసా? ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు. సమూయేలు చెప్పేశాడు, అయ్యా
నువ్వు ఇంకా విగ్రహారాధనను మార్చుకోలేదు, నీ మూర్ఖతను నువ్వు విడిచిపెట్టలేదు, నువ్వు ఇంకా అవలంబిస్తానే ఉన్నావు అని సౌలుని దేవుడు సమూయేలు ద్వారా హెచ్చరించినాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఎప్పుడు తెచ్చుకున్నాడు చూడండి బుద్ధి. హల్లెలూయా. ఈ బుద్ధి తెచ్చుకున్నాడే, మారాడా అని చూస్తే ఇంకా మారలేదు. హల్లెలూయా. అమాలేకీయుడైన అగగు అనుకుంటున్నాడు. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడంటే, సౌలు ఏడ్చే లోపల సరే రా ఇక నేటనైనా బుద్ధి తెచ్చుకో అని బలిపీఠం దగ్గరికి వెళ్ళి, సౌలా నువ్వు తీసుకొచ్చావే ఆ రాజు అగగు, వాడిని తీసుకొని రా అన్ని. వెంటనే వాడు ఎంత సంతోషంగా వస్తున్నాడో తెలుసా? ఆ అగగు సంతోషంగా వచ్చి, ఇదిగో నాకు మరణం తప్పిపోయేసింది, సౌలే నా పక్షాన ఉన్నప్పుడు నాకు విరోధి ఎవరు? హల్లెలూయా. ఇదిగో ఇశ్రాయేలీలకు నెక్స్ట్ రాజు నేనే అనుకున్నట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చిన వెంటనే సమూయేలు ఏమంటున్నాడు ఆ వాక్యాన్ని చూద్దాం. అందుకు సమూయేలు 26వ వచనం. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతనిని చెంగు. సరే 29 చదవమ్మా. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత సౌలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పినావు. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయినే అని చెప్పగా. ఏం గడిచిపోయిందంట? మరణ శ్రమ నాకు గడిచిపోయింది. హల్లెలూయా. అగగు అనుకుంటున్నాడు. ఇప్పుడు సమూయేలు ఏమంటున్నాడు చూద్దాం. సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకుండా పోవునని అతనితో చెప్పి గిల్గాలలో యెహోవా సన్నిధిని అగగును తుత్తి నీలుగా నరికేసినాడంట. సౌలులో ఉన్న ఆ అగగును తుత్తి నీలుగా సమూయేలు నరికేసినాడు. నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, ఇక ఆ యొక్క అగగు అనే రాజు నీలో దాచిపెట్టుకోకూడదు. నువ్వు దేన్నైతే జయించినావో దాన్ని పక్కన పెట్టుకోకూడదు, తీసుకొని రా అనేసి అగగును ఏం చేసినాడంట? తుత్తి నీలుగా నరికి చంపేసినాడు. కానీ ఎదోమీయుడు ఒకడున్నాడు. వాడెవరు? దోయేగు. వాడు సౌలు యొక్క పశువుల కాపరులకు పెద్ద. దావీదు బల్ల తీసుకుంటుంటే దావీదుని మీద నిందల మోపాలని, దావీదుని పట్టించాలని చూస్తున్నాడు. ఎవరు? దోయేగు అనేవాడు. వాడు ఎదోమీయుడు. ఇప్పుడు ఈ విషయం దావీదుకు తెలిసిపోయింది. దావీదు ఏం చేసినాడు తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, 52వ కీర్తన చదువుదాం. 52వ కీర్తన తీయండి. 52వ కీర్తన త్వరగా ఆ మాట మాత్రం చదువుకొని నేను ముగిస్తాను. 52వ కీర్తన ఆ పైన ఫుట్ నోట్లో ఒక మాట రాసింది చూడండి. మీరు అందరు బైబిల్ తీశారమ్మా? అందరు బైబిల్ తీశారా? ఇప్పుడు ఆ మాట చూద్దాం. ఎదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహిమేలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ ఈ సంభవాన్ని గురించి రాయలేదు. అయితే దోయేగు గురించి దావీదు ఒక కీర్తనే రాసి పెట్టిండు. ఏమని రాసి పెట్టినాడు తెలుసా? వాడిని గురించి 4వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కపటమైన నాలుక గలవాడా. దోయేగుని ఏమంటున్నాడు దావీదు? కపటమైన నాలుక గలవాడా.
అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. హల్లెలూయా. ఈనాడు ఎదోమీయుల్లో ఉన్న స్వభావం ఎలాంటిది తెలుసా? కపటమైన నాలుక. దావీదును పట్టించాలి, దావీదును చంపాలి. ఇదిగో నువ్వు జయించి పక్కన పెట్టుకొని ఉన్నావే, వాడిని ఇంకా చంపలేదే, వాడు నీ కోపాన్ని రెచ్చగొట్టేవాడు. సౌలు యొక్క స్వభావంలో ప్రత్యేకమైనది మూర్ఖత. ఆ మూర్ఖతకు కారణం ఎవరో తెలుసా? ఎవరో కాదు, ఈ ఎదోమీయుడే. అందుకనే సమూయేలు అంటున్నాడు, ఈ మూర్ఖతను బట్టి నేను చెప్తున్న విషయం ఏంటో తెలుసా? మూర్ఖత మాయ విగ్రహములను ఇంటిలో దాచుకున్న గృహ దేవతలతో సమానం. సౌలా, అగగుని నేను చంపేసిన, అయితే ఎదోమీయుని నువ్వు దాచిపెట్టుకొని ఉన్నావు. వాడు నిన్ను రెచ్చగొడుతున్నాడు. దావీదు ఎక్కడో ఉన్నాడు. దావీదు సౌలుకు భయపడి దాక్కొని పరుగులెత్తుతున్నాడు. ఎప్పుడు కూడా దావీదు సౌలుని చంపాలనుకోలేదు. కానీ ఎదోమీయుడేం చేస్తున్నాడంటే సౌలుని రెచ్చగొడుతున్నాడు. ఏమని రెచ్చగొడుతున్నాడు? ఇదిగో మన యొక్క ఊరిలోనే, మన ప్రదేశంలోనే దావీదు దాక్కొని ఉన్నాడు. వాడికి ఆశ్రయం ఇచ్చేది ఎవరో తెలుసా? అహిమేలెకు అనే యాజకుడు ఆశ్రయం ఇస్తున్నాడు. నేను దేవుని మందిరంలో వాడు ఉండటం నేను చూశానని సౌలు దగ్గర పోయి చెప్పిన వెంటనే సౌలు అత్యాగ్రహుడైనాడు. సౌలు ఎప్పుడైతే కోప్పడతాడో వాడి ఒంట్లోకి దెయ్యం దూరద్దంట. హల్లెలూయా. నేను చెప్పానా? మీరు ఎప్పుడంతా కోప్పడతారో మీ ఒంట్లోకి ఏం దూరద్ది? హల్లెలూయా. అర్థమవుతుందా? మూర్ఖతనే దూరద్ది. కాస్త ఆలోచించాలి, ముందు వెనక చూడాలి, మాటని గ్రహించాలి, అవసరపడకూడదు. ఎన్ని మాటలు నువ్వు వదులుతావు, ఆ మాటలు మరలా నువ్వు తిరిగి తీసుకోలేవు. కాబట్టి జాగ్రత్త సుమి. సౌలుకి కోపం రావటానికి కారణం ఎవరో కాదు, సౌలు చంపవలసిన వాడు జయించి పక్కన పెట్టుకొని ఉన్నాడు. అదోయగా ఏం చేసినాడు తెలుసా? దావీదు బ్రతికున్నాడు. కపటమైన మాటలు, ఏం మాటలు పలుకుతున్నాడంట? కపటమైన మాటలు పలుకువాడా. చదువమ్మా. అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. కింద చదువు. కావున ఎట్ట కొడతాడంట దేవుడు? అనగ హల్లెలూయా. ఎవరు కొడతారు? కపటమైన నాలుక కలిగిన వారిని ఎవరు కొడతారంట? దేవుడే. ఏం కొడతారంట? అనగ కొడతాడంట. కింద చదవండి. పెళ్ళగించును, సజీవుల దేశముల నుండి నిన్ను నిర్మూలము చేయును. హల్లెలూయా. ఇన్ని విషయాలు చెప్పి దావీదు అంటాడు, నేనైతే అలా కాదు, నేనైతే అలా కాదు. నేను ఎలా ఉన్నాను తెలుసా? తీసిన వారు చదవండి 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. మనం ఎంత శ్రమలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మనల్ని శత్రువు వెంటాడుతున్నా, మనం దేవుని మందిరంలో ఉంటే మనం పచ్చంగానే ఉంటాం, ఒలీవ చెట్టు వలె ఉంటాం. అందుకనే అంటున్నాడు, మన శత్రువులను మనకు బయలుపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దావీదు విషయం సౌలు దగ్గరికి వర్తమానం అందే లోపల దోయోగుని గురించి ఒక కీర్తనే రాసేసినాడు. ఎవరు? దావీదు. హల్లెలూయా. అంటే దేవుడు దావీదుకి అంత సమీపంగా ఉన్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. మనం కూడా దేవుని మందిరంలో ఎలా ఉండాలమ్మా? హల్లెలూయా. ఒకవేళ మనం అలా లేకపోతే మన ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? మీరు అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అడవిలో చూడండి, పచ్చంగానే ఉంటుంది. అక్కడ ఏనుగులు తిరుగుతాయి, పుల్లులు తిరుగుతాయి, పెద్ద పెద్ద సింహాలు తిరుగుతాయి, ఒంటెలు తిరుగుతాయి. కానీ ఆ చోటు ఎలా ఉంటుంది? పచ్చంగా ఉంటుంది. మనోళ్ళని ఒక 10 మందిని ఈ అన్ననూరు స్టేషన్కి ఈ రూట్లో బొమ్మని చెప్పండి, ఆ గెడ్డుండే రూట్లో బొమ్మని. వాళ్ళు ఒక 10 సార్లు నడిస్తే ఆ స్థలం ఏమైపోద్ది?
అట్టే ఎండిపోయి ఆ గడ్డంతా వాడిపోయి మనుషుడు ఎక్కడ అడుగు పెడతాడో ఆ అడుగు ఏమైపోద్ది? హల్లెలూయా. ఏనుగులు తిరిగినా అడవి ఏమవుతుంది? మనిషిగా కాలు పెడితే అబ్బో దీంట్లో వేరే అమ్మ కుడికాయలు ఎత్తి పెట్టమ్మా. హల్లెలూయా. ఏ కాలైనా సరే నీ మనసు బాగుంటే హల్లెలూయా. అందుకే ఒక ఆయన అంటాడు, అమ్మా నువ్వు ఆ ఊరు మంచిదన్న బాకు, నీ నోరు మంచిదైతే ఆ ఊరు మంచిదా. హల్లెలూయా. మన నోరు మంచిదైతే మన ఊరు మంచిది, మన మనస్సు మంచిదైతే మన కుటుంబం మంచిదైపోద్ది. దావీదు అంటున్నాడు, నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఎందుకంటే దావీదుకి ఒకరు నాశనం చేయాల్సిన అవసరం లేదు, దావీదు ఒకరి కాపురం తీయాల్సిన అవసరం లేదు. దావీదు వెతుకుతున్నాడు, దావీదును చంపాలనుకుంటున్నాడని తెలిసి కూడా సౌలుని ఏం చేయకుండా పారిపోతుందంటే దావీదుకున్న మనసు దేవుడికి తెలుసు కాబట్టి దావీదు ఏ స్థితిలో ఉన్నా కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె దావీదుని దేవుడు మార్చినాడు. ఈనాడు మన స్వభావాలు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం చంపాల్సిన వారు చాలామంది ఉన్నారు. మనం జయించేశాం కానీ ఇంకా చంపలేదు. ఎవరిని చంపలేదు? అమాలేకీయుని చంపలేదు, ఎదోమీయుని చంపలేదు. ఒకవేళ వాళ్ళని అలాగా పెట్టుకున్నామంటే వృధాగా నీ కోపం వస్తుంది, నీలో మూర్ఖత బయలుదేరద్ది. అమాలేకీయులు వ్యభిచారానికి సాదృశ్యమైన వారు. అమాలేకీయులు, అమ్మోనీయులు ఇలాంటి సంతానం అంతా దేవుడు ఆ రోజుల్లో వాళ్ళని చంపండి చంపండి అని ఎందుకు చెప్పాడు తెలుసా? వారిలలో ఒక్కరు బ్రతికున్నా కూడా స్వభావాన్ని మార్చగలిగిన వారు వాళ్ళు. హల్లెలూయా. అందుకని వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదు. హల్లెలూయా. మన భాషలో చెప్పాలంటే చెయ్యిస్తే కొరానా వచ్చేటట్టు. హల్లెలూయా. చెయ్యి ఇచ్చామా మనము 6 అడుగుల డిస్టెన్స్లో నడిచిన. హల్లెలూయా. ఎందుకు? అమ్మో ముట్టుకుంటే పట్టుకుంటుంది కదా. నువ్వు కరోనాని చూసి భయపడుతున్నావే, నీ మూర్ఖతను ఇంకా పక్కనే పెట్టుకొని ఉన్నావు, దాన్ని జయించినావు అని చెప్పుకుంటున్నావు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె. ఎందుకు తెలుసా? దావీదు ఫిలిష్తీయుని చంపేసినాడు. హల్లెలూయా. దావీదు శత్రువులందరిని ఒక్కడిని కూడా ఉండనివ్వకుండా, దావీదు శత్రువు అని తెలిసిన వెంటనే వాడిని ఏం చేసేస్తాడు? దావీదు చంపేస్తాడు. కానీ సౌలును మాత్రం ఎందుకు చంపలేదు తెలుసా? సౌలును చంపని అవకాశం వచ్చినా కూడా దావీదు అన్నాడు, దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను చేయబెట్టాను. హల్లెలూయా. ఈనాడు మనం ఎంతమంది మనలో మనం తీర్మానం చేసుకుందాం. మనకు ఆ వ్యత్యాసాలు తెలుస్తున్నాయా? మనకు ఆ గుణగణాలు తెలుస్తున్నాయా? మన ప్రవర్తన మనం సరిదిద్దుకొని, మన ఆలోచనలు మనం సరిదిద్దుకొని, మన యొక్క మూర్ఖతను మనం విడిచిపెట్టి, మన మాటలు మనం విడిచిపెట్టి దేవుని ఇష్టమైన బిడ్డలుగా దావీదు చెప్పినట్లు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మాటలను దీవించునుగా. అందరి పైకి లేచి నిలబడతాం. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా ఇంతవరకు నాయన ఎదోమీయుడైన దోయేగుని గురించి మేము చూసుకున్నాం. సౌలు చేత వాడు బ్రతికింపబడ్డాడు, వాడు ప్రక్కనే ఉన్నాడు. మేము కూడా ఎన్నో విషయాలు జయించినాం అనుకుంటున్నాం కానీ దాన్ని ఇంకా చంపకుండా మేము పెట్టుకొని ఉన్నాం. ప్రభువా యేసు నామములో అట్టి మూర్ఖత చంపబడునుగాక, ఆ కోపం చంపబడునుగాక, ఆ వ్యభిచార తలంపులు చంపబడునుగాక. ప్రభువా మమ్మలను పాపమునకు పురికొల్పిస్తున్న ప్రతి ఇచ్చలు యేసు నామములో చంపబడునుగాక. మా ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి కార్యములు యేసు నామములో చంపబడునుగాక. నాయన ఈనాడు దాన్ని జయించడానికి కృప దయచేయండి ప్రభువా. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అట్టి నిరీక్షణ మాకు దయచేయండి నాయన. దావీదు అంటున్నాడు, ప్రభువా దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని నన్ను ఆపుమయ్యా, నన్ను ఆపుమయ్యా అంటున్నాడు.
కానీ దురభిమాన పాపములో పడిపోయిన సౌలు జయించాడే కానీ దాన్ని ప్రక్కనే పెట్టుకున్నాడు. చంపకుండా వదిలిపెట్టిన అతన్నే ఆ పాపం ఇంకా పురికొల్పించి అతని మరణానికి అతన్ని దారి తీసింది. నాయన, ఈనాడు మా మూర్ఖత మాయ విగ్రహములై గృహ దేవతలై మా గృహములో దాగి ఉన్నాయేమో నాయన. ఈనాడు నీ మాటల ద్వారా మేము హెచ్చరింపబడ్డాము ప్రభువా. ఇచ్చపు తలంపులను, క్రోధ కార్యములను, ఆలోచనలను, చెడు తలంపులను, మూర్ఖతలను యేసు నామములో చంపబడునుగాక నాయన. మా ఆశీర్వాదములకు ఏదైతే అడ్డుగా ఉందో వాటన్నిటినీ చంపగలిగినంత శక్తి మాకు దయచేయండి ప్రభువా. మీ వాక్యమే అంటుంది, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునని. అట్టి నిరీక్షణ కలిగి ప్రభువా, పాపమునకు దూరముగాను, పాపపు క్రియలను ఎదిరించేవారిగాను, వాటిని చంపగలిగిన, ఇచ్చలను చంపగలిగిన జ్ఞానమును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమున నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక. ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలకును, ఈ ఆరాధనకు మానక మరువకొస్తున్న ప్రతి కుటుంబాలకును దేవుని దీవెన, ఆశీర్వాదము వీరికిని వీరి పిల్లలకును ఎల్లప్పుడూ తోడయ్యుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.